సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు బిగ్ బాస్ ఫేమ్ అశ్విని గారు ఉన్నారు. మేడం ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? మేము చాలా బాగున్నాం మేడం. సో ఏం చెప్తారు దాండియా గురించి? దాండియా నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఆ కలర్ డ్రెస్సులు అంటే ఇంకా చాలా ఇష్టము. సో మామూలుగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే కన్నా ఇట్లా బయటకు వచ్చి ఇట్లాంటి ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ మనకి వాస్ట్గా ఎక్కువ ఫుడ్ ఉండడము, ఎక్కువ యూనో డాన్సులు ఉండడము, డీజేలు ఉండడము, ఫన్ ఉండడము. సో ఇంట్లో పూజ చేసుకొని తొందరగా వచ్చేస్తే బెటర్ ఇట్లాంటి ఈవెంట్స్కి. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. టికెట్స్ ప్రైస్ ఎలా ఉన్నాయి మేడం? టికెట్స్ ప్రైస్ చాలా రీజనబుల్ ఉందండి. 200-300 ఈజ్ జస్ట్ రీజనబుల్ అండి. మనకు బయట ఒక ఏమంటారు పిజ్జా రావట్లేదు, లైక్ జస్ట్ ఒక చిన్న ఏమైనా తీసుకుందామన్న ఒక బిర్యానీ రావట్లేదు. సో నథింగ్ ఈజ్ కమింగ్ ఫర్ 200-300 కదా. సో పర్ హెడ్ 200-300 ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఇట్లా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే కన్నా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే ఆ కలర్స్కి ఆ లైట్స్కి బాగుంటుందని నా ఫీలింగ్. రీల్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అవును, ఈ మధ్య అసలు లేడీస్ ఎక్కడ ఆగట్లేదు, అమ్మాయిలు అసలు ఎక్కడ ఆగట్లేదు. లైక్ అసలు సెలబ్రిటీస్ ఎక్కడ పనికి వస్తున్నారండి బాబు. సీరియస్గా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది లేడీస్ అవుట్ దేర్ హూ ఆర్ ట్రయింగ్ సో హార్డ్ టు డూ సచ్ నైస్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా. పాపం ప్రతిదీ అంటే ఆ దాండియా షాపులు ఎక్కడ ఉన్నాయో చెప్తున్నారు, దాండియా తగ్గ జ్యువెలరీ ఎక్కడుందో చెప్తున్నారు. లైక్ ఎవ్రీథింగ్ అంటే ఎంత వాస్ట్ అయిపోయిందంటే మీడియా. నాకు ఎంత నచ్చుతుందంటే ముందు మనకి కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి కొన్ని తెలియదు, అట్లా ఉండేది కదా. ఇప్పుడు ఈ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ షాప్లో ఎక్కడ డ్రెస్ బాగుంటుంది, ఎక్కడ ఏంటి అన్నీ చూపిస్తున్నారు. సో అన్ని డ్రెస్సెస్ మీరు కొనేసుకోండి, తొందరగా ఇక్కడికి వచ్చేసేయండి, చాలా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ రీల్స్ చేసుకోవచ్చు. తెలుసా మీకు? అర్థమవుతుందా? సో ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి ఎండింగ్? సో యాక్చువల్గా 2nd నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు 12th వరకు 11 అంటే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నాకు గుర్తులేదు. సో గాంధీ జయంతి ఒకటి వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ మందికి ఇంకా హాలిడేస్ ఉంటాయని చెప్పి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఇట్స్ స్టిల్ 12th రైట్. ఇప్పటికని చెప్పు, నువ్వైనా చెప్పు. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయి మేడం? లైక్ యా అంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ డూయింగ్ నైస్ అంటే లైక్ ఈవెంట్స్ అండి. మెయిన్గా ఈవెంట్స్, షాప్ ఓపెనింగ్స్ అవి బాగా జరుగుతున్నాయి. అండ్ తమిళ్లో ఒక ప్రాజెక్ట్ లైన్అప్లో ఉంది. అండ్ తెలుగులో మొన్నే ఒక పూజ జరిగింది, దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే కొంచెం డేట్స్ అటు ఇటు ఉండే అనమాట. సో అందుకని కొంచెము డిలే అయింది. సో దట్ ప్రాజెక్ట్ ఈస్ గోనా స్టార్ట్ వెరీ సూన్. మళ్ళీ సినిమా హాల్లో లైక్ అశ్విని గారిని మళ్ళీ బిగ్ బాస్లో చూసుకోవచ్చు అనుకుంటారా? మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళమంటున్నావా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు. మీ కాంబినేషన్ మీది బోలే చాలా బాగుంది. అవునవునవును, అందరు అడుగుతున్నారు. లైక్ ఆల్ మై ఫ్యాన్స్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ సోషల్ మీడియాలో అది కూడా అడుగుతున్నారు, వై డోంట్ యూ గో మ్యామ్, వై డోంట్ యూ గో. నేను అనుకున్నాను అంటే ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండి. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. మళ్ళీ చేయాలంటే నాకు భయంగా ఉందండి. అసలే ఎక్కువ ఇట్లా గయ్యాలిలాగా అరుచుకుంటున్నారు. నేను చాలా గయ్యాలి ఎవరు చెప్పండి? నాకు చాలా కామ్గా సాఫ్ట్గా అది నా మెంటాలిటీ. కానీ చూడ్డానికి ఎవ్రీబడి థింగ్స్ దాట్ అమ్మో ఈ అమ్మాయి కొంచెం పొగరబోద్దా ఏంటది అని అనుకుంటారు. అంటే ఇప్పుడున్న హౌస్ లో వాళ్ళు ఎవరు పొగరబోద్దు అనుకుంటారు? వద్దండి, మనకి ఎందుకు అవన్నీ. నేను ఇట్లా అస్సలు ఓకే అడిగితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. ఓకే, అది వదిలేస్తే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈసారి మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగబోతుంది కదా, దానికి ఏం చెప్తాయి? ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? నాకు ఎవరు వస్తున్నారో అందరి గురించి తెలుసు, ఎవరు వెళ్తున్నారో అందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేశారు, సపోర్ట్ చేయమని కూడా చెప్పారు. సో ఎంతమంది, సరే పేర్లు చెప్పొద్దు, ఎంతమంది వెళ్ళబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ? అది చెప్పచ్చేమో ఎంతమంది వెళ్తున్నారు. 6 members are going. 6 members వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద మొత్తం 20 మంది సార్ బిగ్ బాస్ మేడం. అంతే. మీరు కూడా వెళ్తే చాలా బాగుండేది, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లేదండి బాబు, ఒక్కసారికి నాకు దూల తీరిపోయింది. ఇంకొకసారి ఇప్పుడు మీరు చాలా అందంగా ఉంటారు మేడం బయట కానీ, లేకపోతే ఇంకా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటారు. సో అప్పుడు మీరు కామెడీ చేసిన సరే, కొంచెం ఏడ్చినా సరే, కొంచెం ఫైట్ చేసినా సరే అందరికి కొంచెం నచ్చేది అప్పుడు మీరు. సో మళ్ళీ ఎందుకంటే నేను హార్ట్ అవుట్ ఉంటానండి. అంటే లోపల ఒకటి బయట ఒకటి, అది నాకు అస్సలు రాదు. ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్తాను అట్లా అనమాట. నాకు అట్లా యాక్టింగ్లు చేయడాలు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం ఎక్కువ
ఓవర్గా యాక్ట్ చేసి ఓవర్గా ఉంటేనే బిగ్ బాస్ హౌస్ వాళ్ళకండి. లైక్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువుని కూడా ఓవర్గా ఎగ్జాక్ట్ చేసి చెప్పాలన్నమాట. సపోజ్ మన ఇంట్లో నాకు అంత రాదు, నేను నాకు కొట్టే తెచ్చే నాకు బాగుంది బాగాలేదా ఎట్లా నేను ఎప్పటి నుంచో ఒక డౌట్, హౌస్ లోకి ఎంటర్ అవగానే అందరూ అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది నడుచుకుంటూ వెళ్తారు ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు దాన్ని. అదన్నీ వాళ్ళు కావాలని చెప్తారా లేకపోతే అలా ఉంటుంది? ఇంకా అంటే అంత దూరం వెళ్ళేది అందరూ స్క్రీన్ ప్రెసెన్స్ కోసమే కదా. అంటే నేను ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే నేను నన్ను అంత స్క్రీన్ మీద చూపిస్తారు అన్నట్టు ఎగ్జాగరేట్ చేస్తాను. ఓవర్ యాక్షనే అట్లా అనట్లేదండి. అయ్యో అంటే నేను చేసింది కూడా ఓవర్ యాక్షన్ అంటారేమో, నేను అట్లా అనట్లేదు. లైక్ ఇప్పుడు కెమెరా అనేది మన మీద 85 to 100 కెమెరాస్ ఉంటాయండి. సో హౌస్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరు ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా, అంటే వాళ్ళది బయటకు వస్తుంది కదా. సో దాంట్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ రచ్చ చేస్తుంటారు, ఓవర్గా కాదు. మీరు ఇప్పుడు నన్ను బుక్ చేసేటట్టున్నారు. అట్లానే కాదు. ఇంకొకటి ఫైనల్ గా ఇప్పుడు మన ఎలిమినేషన్ జరిగినాయి కదా, అవన్నీ ఫెయిర్ ఎలిమినేషన్ మీరు అనుకుంటారా? ఫేరేనండి, కానీ నాకు కొంచెం బేబక్క బయటకు వచ్చినప్పుడు బాధేసింది. బికాజ్ ఐ నో బేబక్క పర్సనలీ. బేబక్క వెళ్ళే ముందు కూడా నాకు బిఫోర్ ఎప్పటి నుంచో నాకు చాలా బాగా తెలుసు. తను వెళ్ళిపోయింది అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. శేఖర్ భాష వాజ్ గుడ్. ఐ మీన్ అవన్నీ నాకు తెలియదు, ఎలిమినేషన్ ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, బయట పిఆర్ అన్ని మీకు తెలిసే ఉంటది. సో దాన్ని ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా లేకపోతే కావాలని బయటకు పంపించారు? అతనికి బాబు పాప సంబడి పుట్టారు కాబట్టి ఇంకా అక్కడ కట్టేసి కూర్చోబెట్టినా ఆయన ఉండలేరేమోనండి. మేబీ ఐ డోంట్ నో, అంటే మేబీ నేను ఉంటే ఆ పరిస్థితిలో ఉండలేకపోయేదాన్నేమో. సో అతను అందరూ ఆయనకి చెప్పి ఇట్లా బయటికి తీసుకురావడం అనేది నాకు ఓకే అనిపించింది. అంటే హీఈస్ ఆల్సో హ్యాపీ కదా బయటకు వచ్చి కూడా. ఈ సాడ్, నేను ఆయన ఇంటర్వ్యూస్ చూడలేదు, బాధగానే ఉన్నారా? సారీ శేఖర్ భాష గారు, మీరు అభయ్ నవీన్ గారు చాలా బాగా ఆడారు. అండ్ ఎందుకు అట్లా ఎలిమినేట్ చేశారో నాకు అసలు అర్థమే కాలేదు. నాకు కూడా కొంచెం బాధ వేసింది బిగ్ బాస్ని తిట్టినందుకు. ఎందుకంటే మేము అందరం చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటామండి బిగ్ బాస్ని. అంటే ఏదైనా కావాలన్నా బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మాకు కావాలి బిగ్ బాస్ అని అంటే మేము అట్లా అంతే. బిగ్ బాస్ ఈజ్ లైక్ అ బడా బాస్ ఇన్ ద హోల్ హౌస్. అంటే వాట్ ఎవర్, ఇప్పుడు ఇంట్లో మమ్మీ లేకపోతే మనం ఎట్లా అయిపోతాము అంటే లైక్ హీఈస్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఎవర్ అనమాట. ఇంకా ఆ హౌస్లో ఉన్నప్పుడు ఇంకా ఆయనకి మించి దేవుడు కూడా ఉండడేమో, ఎందుకంటే దేవుడు కూడా గుర్తురాడు, ఏమైనా కావాలంటే బిగ్ బాసే గుర్తొస్తాడు. సో అట్లా బిగ్ బాస్ని చాలా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తామండి అందరము, లైక్ ఎవ్రీబడి. బట్ మేబీ హీ స్లాంగ్ అండి, తెలంగాణ స్లాంగ్ అండి, తప్పు లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కొంచెమైనా ఏదైనా అటు ఇటు మాట్లాడినా కొంచెం ఇంకా ర్యాష్గా వెళ్తుందేమో అని అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే అబ్బే, నో ప్రాబ్లం. థింగ్స్ హ్యాపెన్స్, డోంట్ వరీ. ఇంకోటి మేడం, ఈ సీజన్ మొత్తంలో ఓకే రాబోయే వచ్చే వాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు. సో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనుకుంటారు? అది సస్పెన్స్ అండి. అంటే నాకైతే దాంట్లో ఉన్న వాళ్ళల్లో అంత అగ్రెసివ్ కాదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్లో వెళ్తున్న వాళ్ళలో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద పర్సన్ విన్ అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా చాలు, ఇంకా దీనికన్నా కాంట్రవర్సీలు వద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓవరాల్ గా బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పండి, చెప్తారు. బిగ్ బాస్ ఈజ్ ఎట్లా చెప్పాలి అంటే మాటలు కరువు అవుతున్నాయి మీరు ఇంత సడన్గా అడిగేసరికి. బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ గేమ్ లాగండి. అంటే ఒక మనిషి జీవితంలో ఎంతో నేర్చుకుంటాడండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. నాకు ఎస్పెషల్లీ అసలు లైఫ్ అంటే ఇట్లా ఉంటుందా, అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని చెప్పి, మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా, అంటే పైకి బాగానే కనిపించి కూడా లోపల ఇంత పెట్టుకొని ఉంటారా, ఇవన్నీ నిజంగా నాకు తెలియదండి. నేను అందరూ బాగుండాలి దాంట్లో నేను ఉండాలి, లారీల మీద ఉంటాయి కదా ఆ టైప్లో మనిషినండి నేను. నిజంగా అక్కడ మనిషినండి నేను. ఎట్లా అంటే అందరు బాగుండాలి దాంట్లో నేను ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీ, దట్స్ మై మెంటల్. బట్ ఐ డోంట్ నో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత లోపల ఒకటి బయట ఒకటి, పైకి ఇంత బాగా కనిపిస్తారు, లోపల ఇంత కుళ్ళు ఇంత ద్వేషం ఉంటుందా,
ఇది నా టైప్ కాదురా బాబు అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా ట్రాన్స్పరెంట్ అండి, లోపల ఏది ఉండదు. నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళి నేను ఇప్పుడు మీడియా ముందు కాదు, పక్కకి వెళ్ళినా కానీ నేను అంతే న్యాచురల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. దట్స్ వాట్ ఐ యామ్. బట్ అట్లా లైఫ్ గురించి చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్. ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అట్లేం లేదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ హార్డ్ యూ వర్క్. ఎప్పుడు బిగ్ బాస్ని పెట్టడం కాదు. బిగ్ బాస్ అనేది ఒక మనిషికి ఒక మంచి లైఫ్ ఇస్తుంది. అంటే అప్పటి వరకు ఎవరో కూడా తెలియని మనిషిని వావ్ ఐఎమ్ హర్ ఫ్యాన్ అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వావ్ ఐఎమ్ అశ్వినీస్ ఫ్యాన్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే మా సీజన్లో ఉన్నప్పుడు శివాజీ గారికి, యావర్కి, ప్రశాంత్కి ఐఎమ్ దేర్ ఫ్యాన్స్ అని చెప్పి ఒక ఎవరో తెలియని కామన్ పీపుల్ని కూడా ఒక స్టార్స్ని చేస్తాను. దాని తర్వాత మనం ఎట్లా దాన్ని రాసుకుంటాము మన లైఫ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ ఉండదు, అదంతా ఏం లేదండి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఒక నెల రోజులు బ్రెయిన్ పని చేయలేదు. తర్వాత ఎట్లా అంటే ఏం చేయాలి అంటే దేర్ ఆర్ టూ మెనీ ఆపర్చునిటీస్, ఎక్కడికి వెళ్ళాలి ఆ టైంలోనే టైం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ రియలీ కన్ఫ్యూజ్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.